హలో! హాయ్ మిత్రులందరికీ నమస్కారం. మళ్ళీ ఇంకో సమాచారంతో నేనొచ్చాను మీ ముందరికి. ఇదిగోండి ఈ షీట్ కనిపిస్తుంది. ఇందులో మనం 2017 అంటే 2017 జనరల్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీఆర్‌టీ లాంగ్వేజ్ పండిట్స్ గురించి మాట్లాడుకోవడానికొచ్చామండి. మరి ఇక్కడ అప్డేట్ ఏంటిది అంటే, మనకు నిజంగానే ఇంకొక మంచి రెండవ సమాచారం వచ్చింది. రీలిక్విష్‌మెంట్‌తోని ఇచ్చిన నెక్స్ట్ డౌన్ మెరిట్ క్యాండిడేట్స్‌కి ఇచ్చిన పోస్టులు టీజీపీఎస్సీ టీఆర్‌టీ 2017 అంటే 6 ఫేజ్‌లుగా పిలిచి నెక్స్ట్ మెరిట్‌లకు పిలిచిన తర్వాత కూడా ఆ మిగిలిన పోస్టులు ఉండే. ఎందుకంటే నాన్ అవైలబుల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వల్ల ఈ పోస్టులు ఇక్కడ ఫిలప్ అనేది కాకపోవడం వల్ల ఫిలప్ అనేది అవ్వడం వల్ల మనకు ఇది అంటే నాన్ అవైలబుల్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్‌కి పిలిచి ఇవ్వడం ఇది ఘనంగా మనకు ఒక శుభ సమాచారం. సో ఇది చూస్తే మనకు ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇక్కడ రైట్ పిటిషన్ నంబర్స్ ఆఫ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఈ కేసెస్ సాల్వ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇష్యూ ఇది. ఇక్కడ అన్నీ మనకు కేస్ నంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ కేస్ నంబర్స్. సో ఇక్కడ వరకు మొత్తం కేస్ నంబర్సే ఉన్నాయి. సో ఇలా చూస్తే ఈ కాపీ ఏంటిది అంటే ఆర్డర్ కాపీ. ఇది ప్రొవిజనల్ సెలక్షన్ తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఆ తర్వాత విత్హెల్డ్ వేకెన్సీస్ కూడా ఉండే. ఆ విత్హెల్డ్ వేకెన్సీస్ అంటే హోల్డ్‌లో ఉన్న వేకెన్సీస్‌ని కూడా ఫిల్ చేశారు. ఈ మొత్తం మ్యాటర్‌కి సంబంధించిన ఇష్యూ ఎంతమందికి ఇచ్చారు అనేది మనం చూసుకుందాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒకసారి ఈ పారాగ్రాఫ్ చదువుతా నేను. ఏంటిది సొల్యూషన్ అంటే, ద కమిషన్ హ్యాస్ కాల్డ్ ఫర్ రీలిక్విష్‌మెంట్ ఫ్రమ్ 12 ఇగో ఇది మొన్నటిదే ఇది కూడా డిసెంబర్. ఇక్కడ ఈ టైంకి పిలవడం జరిగింది. కాల్డ్ అంటే ఇక్కడ పిలవడం జరిగింది. 16/12/2025 వైడ్ సెలక్షన్ నోటిఫికేషన్ 11/12/2025 అండ్ ఇన్ రెస్పాన్స్ 2 candidates have given relinquishments out of 19 vacancies withheld. అంటే ఒకసారి ఇద్దరు క్యాండిడేట్లు 19 వేకెన్సీలు ఖాళీ ఉంటే ఇద్దరు క్యాండిడేట్లు రీలిక్విష్మెంట్ ఇవ్వడం వల్ల ఆ రీలిక్విష్మెంట్తో ఇద్దరిని ఫిలప్ చేశారు. తర్వాత విత్హెల్డ్ ఇన్ ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ 13/5/2021 ద సెలక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 13 విత్హెల్డ్ వేకెన్సీస్ నౌ రిలీజ్డ్. ఈ పత్రంలో 13 మందికి వేకెన్సీస్ ఆర్డర్ ఫిలప్ చేయడానికి ఇచ్చేశారు. కానీ ఇంకా ఏముంది, వేకెన్సీస్ ఆర్ ఫిల్డ్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల నెక్స్ట్ మెరిటోరియస్కి మళ్ళీ పిలిచి ఇవ్వడం జరిగింది అనేది ఇష్యూ. సో ఇవి హోల్డ్‌లో ఎన్ని రోజులు పెట్టినా ఇప్పటి వరకు 17 వాళ్ళకు ఎప్పుడు ఇచ్చారు అంటే మనకు 26లోనే ఇప్పుడే నిన్న మొన్ననే ఇచ్చారు. ఇది ఎప్పుడు ఇచ్చారు అనే డేట్‌తో సహా నేను మీకు చూపెడతాను. సో ఇది ఇష్యూ. సో ఎందరికి ఇచ్చారు మరి ఏంటిది పోస్టు అనేది కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్‌గా ఉంది పైన. ఇది లాంగ్వేజ్ పండిట్స్. ఇదేంటిది హిందీ లాంగ్వేజ్ పండిట్స్ హిందీ ఇది. సో ఎంతమంది అనేది చూసినట్టయితే ఇదిగోండి, ఇది నేను చిన్నగా చేసి చూపెడతాను. ఇక్కడ మనకు లాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇదిగోండి ఎంతమంది రోల్ నెంబర్తో సహా ఎవరైనా ఉంటే ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే చూసుకోవచ్చండి. మీ రోల్ నెంబర్స్ ఇక్కడ వచ్చాయి. 1 to 13 నంబర్స్ అంటే 13 నంబర్ వరకు ఉన్నటువంటి 13 నంబర్స్ వరకు ఇక్కడ రోల్ నెంబర్స్తో సహా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ 4th క్యాండిడేట్, 5th క్యాండిడేట్ వరంగల్, 6th క్యాండిడేట్ కరీంనగర్, అదేవిధంగా 7th క్యాండిడేట్ మళ్ళీ వరంగల్, కరీంనగర్, ఇట్లా అంతా కరీంనగర్కి ఎక్కువ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. తర్వాత వరంగల్కు, ఆ తర్వాత నల్గొండ. సో నల్గొండ ఇక్కడ నల్గొండ ఒకటి. సో ఈ నల్గొండ, వరంగల్, మెదక్, వరంగల్, ఖమ్మం క్యాండిడేట్లు ఉన్నారు. ఖమ్మం ఒక ఆయన ఉన్నాడు. సో కరీంనగర్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరికీ పోస్టులు కేటాయించడం జరిగింది. ఇది ఏమంటే ద లిస్ట్ ఆఫ్ 13 ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ రీలిక్విష్మెంట్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. రీలిక్విష్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకు సెలక్షన్ అనేది దొరికింది, వీళ్ళకి పోస్ట్ దొరికింది. ఎప్పుడు అంటే చాలా అప్డేట్ కేసు ఇది. ఇగో మన ఇష్యూ చాలా అప్డేట్ ఇది. ఎప్పుడు ఈరోజు ఏంది 6వ తారీఖు అంటే నిన్న. ఇది నేను రాత్రి 11 గంటలకు తీసుకున్నటువంటి కాపీ. ఇక్కడ మనకిచ్చింది 6 జనవరి 2026 అంటే
నిన్న వచ్చినటువంటి ఆర్డర్ ఇది. సో ఈ విధంగా చూస్తే మనకేమనిపించాలి, రీరిక్విష్మెంట్ ఉంది, డౌన్ మెరిట్ కూడా ఉంది. గురుకుల క్యాండిడేట్స్ అందరికి కూడా ఇది శుభ సమాచారం అని నేను ఈ రెండో వీడియోలో మీకు చెప్తున్నాను. వినీషా వీడియోను మనం చూసిన వినిషా బతిని అనే అమ్మాయిని మనం సెలెక్ట్ అయినట్టుగా మనకు డౌన్ మెరిట్ క్యాండిడేట్గా ఫిజికల్ సైన్స్లో చూసాము. ప్లస్ ఆమె 3 years బోర్డ్ ఎగ్జామ్ డిగ్రీతో ఉంది కాబట్టి అది పరిగణించాలి అని కేసు పెట్టి తీసుకున్నది, అట్లా కూడా ఉన్నది. నెక్స్ట్ మనకిక్కడ ఈ సెలక్షన్తో పెద్ద హిందీ వాళ్ళకు పెద్ద ప్లస్ పాయింట్ ఇది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 2017లో స్టార్ట్ అయింది మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గురించి. అంటే హిందీలో విద్వాన్ క్యాండిడేట్లు ఉండడం వల్ల విద్వాన్ అనేది ఫేక్ డిగ్రీ అని చెప్పి గవర్నమెంట్ చాలా విద్వాన్ క్యాండిడేట్లను పాపం తీసేసింది. ఓకే, కానీ నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్స్కి ఇది లాభం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ మెరిటోరియస్ క్లియర్ విత్ డిగ్రీ పీజీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇచ్చేసిండ్రు. ఇది కథ అసలు. సో ఇక్కడ మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అనేది మనం చూసుకుంటే క్లియర్గా నోటిఫికేషన్లో ఎల్పి హిందీ పోస్టులు 342 స్టేట్లో ఉండే. ఎన్ని ఉండే అంటే 342 పోస్టులు స్టేట్ మొత్తంలో ఉండే. సో ఫిల్ అయిన ఎన్ని అంటే ఫిల్ అయిన 285. సో నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కెప్ట్ విత్ హెల్డ్ ఇస్ నిల్. అంటే ఇప్పుడు విత్ హెల్డ్ అనేది నిల్ అయిపోయింది, హోల్డింగ్ అనేది నిల్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ అన్ఫిల్డ్ వేకెన్సీస్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. 6-7 ఫేజులు పిలిచిన తర్వాత ఇంకా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దొరుకుతారా? అయిపోయింది, రాసిన వాళ్ళే కంప్లీట్ అయ్యారు. అయినా ఈ రిక్రూట్మెంట్ మొత్తం జరిగిన తర్వాత కూడా మనకు మిగిలిన పోస్టులు 57. ఎన్ని అంటే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ నాన్ అవైలబిలిటీతోని మిగిలిన పోస్టులు ఈ నోటిఫికేషన్ నుంచి 57 పోస్టులు 57 పోస్టులు మిగిలిపోయాయి. అంటే ఆ నోటిఫికేషన్ తర్వాత ఆ పోస్టులను మొన్న జరిగినటువంటి 2023 డిఎస్సిలో భర్తీ కోసం షిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ నోటిఫికేషన్కి బ్యాక్లాగ్లోకి పంపి నెక్స్ట్ నోటిఫికేషన్కి రిక్రూట్కి పంపలేదు. అంటే గురుకులలో కూడా 17లో భర్తీ అయిన దాన్ని 22 నోటిఫికేషన్లో భర్తీకి పంపించలేదు బ్యాక్లాగ్స్ని. ఆ ఒక్క నోటిఫికేషన్ని ఒకటే నోటిఫికేషన్ కిందకు క్లియర్ చేయాలని గవర్నమెంట్ నోటిఫికేషన్ వేస్తుంది. కాబట్టి నెక్స్ట్ మెరిట్ అనుకుంటా అందరికి ఇస్తుంది అని మనకు తెలుస్తున్నది. సో ఎంతమంది కలిస్తే అంతమందికి ఇస్తానే ఉంటారు అని మనం తెలుసుకున్నాం ఈరోజు. ఈ కేసు వల్ల ఇట్లా తెలుస్తున్నది. ఇక చూస్తే నిజంగానే ఇస్తున్నారు. మనం ఇలాంటి కేసులు 4-5 మాట్లాడుకున్నాం ఇంతవరకు. నిజంగానే మన కళ్ళ కట్టి పెట్టిన 2 కేసులు కూడా మనం ఈ కేసు నంబర్స్తో సహా ఈ పీడిఎఫ్స్తో సహా నేను మీకు చూపించాను. ఇక మీరు చూసుకున్నట్టయితే ఈ ఆర్డర్ కాపీ యొక్క విషయం తెలుసుకోవాలి అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏ నెంబర్స్ అయినా కాపీ చేసుకొని ఈ కేసు యొక్క ఇష్యూస్ని నాకంటే మంచిగా మీరు చదువుకోవచ్చు. హైకోర్టులో ఈ కేసు ఎక్కడైతే ఫీల్ అయిందో అనేది మనం కరెక్ట్గా ఇవన్నీ కేసు నెంబర్సే 4283/2018. ఇది కూడా కేసు వైట్ పిటిషన్ నెంబర్ అన్నట్టు WP నెంబర్. ఈ WP నెంబర్ అండ్ ఇయర్తోని మనం ఏం చేసుకోవచ్చు, ఈ కేసు హియరింగ్ గురించి మొత్తం ఒక కాపీ ఉంటుంది కదా డిస్పోజల్, ఆ డిస్పోజల్ కాపీని హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్స్ని ఇందులో ఇలా WP నెంబర్ 1315/2018, WP నెంబర్ 1495/2018 ఇలా ఏ నెంబర్ తీసుకున్నా దీని యొక్క డిస్పోజల్ కాపీని మనం తీసుకుని ఎలా సొల్యూషన్ జరిగింది, కేసులు ఉండే ఆ కేసులు ఎలా సొల్యూషన్ అయ్యాయి, నెక్స్ట్ మెరిటోరియస్కి ఎలా ఇచ్చారు అనేటువంటి ఇష్యూను మనం గమనించుకోవచ్చు. దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేసుకోవచ్చండి. సో ఇక్కడ దాకా మనకు వచ్చిన ఈ రోజు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ మీకు అందిస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అందరికీ. బట్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. మంచి ఇష్యూలన్నీ మంచి వాళ్ళకు షేర్ చేయడం మన పని. సో చేసుకుందాం. థ్యాంక్ యూ.